Praise the Lord. అందరికీ వందనాలు. once వందనాలండి చెప్తామా? Once again, it's a joy for me to speak to you a few things what God has put in my heart. మరొకసారి దేవుడు నా హృదయంలో పెట్టిన విషయాలను మీతో పంచుకోవడం గొప్ప సంతోషంగా ఉంది. Just a short time of greetings and few testimonies to encourage you. చిన్న శుభాకాంక్షలు చెప్తూ నా సేవా జీవితంలో మిషన్ క్షేత్రంలో ఉన్న కొన్ని అనుభవాలు మీకు ఇంకా ప్రోత్సాహం ఇవ్వటానికి పంచుకుంటాను. I see a lot of young people here. I'm so excited that you have chosen to serve God in various capacity, even in this young age, which is really encouraging. చాలామంది యవనస్తులు కూడా కనబడుతున్నారు. ఈ యవన దశలో ఎవరెవరు ఏ ఏ పాత్రల్లో దేవుని సేవలో పాల్గొంటున్నారో నాకు తెలియనప్పటికీ ఈ యవన దశలో దేవుని సేవలో మీరు భాగస్థులు అవ్వటానికి మీరు ఇష్టపడిన దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను, ప్రోత్సహించబడుతున్నాను. As a Christian leader, we need to understand one thing: what is my motive and what is my motivation? గమనించండి, క్రైస్తవ నాయకులుగా మనం చేసే సేవలో మనల్ని ప్రేరేపించేది ఏంటి, మన అంతరంగంలో ఆశ ఏంటి, ఏమి సాధించాలని ఆ యొక్క పని జరిగిస్తున్నాం. Motive is why you lead. ఆ మోటివ్ అనబడిన ఇంగ్లీష్ ఎందుకు ఆ యొక్క నాయకత్వపు బాధ్యత చేపట్టాం. And motivation is what makes you keep leading. మోటివేషన్ అనబడేది నీవు ఆ పనిలో కొనసాగటానికి నీకు బలం ఇచ్చేది, నిన్ను ప్రేరేపించేది. Like motive is why you are leading, why you are doing what you are doing. మీరు చేసే పని ఎందుకు చేస్తున్నారు అనేది ఆ యొక్క మోటివ్ లోనున్న ఉద్దేశం. Our motivation is what drives you to do what you are doing. మోటివేషన్ అనబడిన ప్రేరేపణ అన్నది ఆ పని కొరకు మిమ్మల్ని ముందుకు నడిపించేది, మిమ్మల్ని బలపరిచేది, ప్రోత్సహించేది, మిమ్మల్ని నిలబెట్టేది. Many times when we confuse in this our motive and motivation, when we make wrong priorities, it affects our ministry very badly. మనల్ని ప్రేరేపించేది ఏంటి, మనలో ఉండే ఆ యొక్క పరిచర్యలో ఉండే ఉద్దేశం ఏంటి, రెండిటి మధ్య మనం గలిబిలి చెందితే చాలా చిక్కుల్లో పడతాం, మనం చాలా ఇబ్బందుల్లో పడతాం. And it affects us and we get discouraged at time. Why am I doing this ministry? Like we get tired, burn out. ఆ యొక్క విషయంలో స్పష్టత లేకపోతే ఆ సేవ తాలూకు పరుగు పందెంలో వచ్చే ఒత్తిళ్ళు, వ్యతిరేకతల్లో ఎందుకు చేస్తున్నాను ఈ సేవ, ఏంటి సాధించాను, ఏంటి ప్రయోజనం అనుకుంటూ ఆ యొక్క కృంగుదలకు, నిరుత్సాహానికి, నిర్వీర్య స్థితిలోకి దిగిపోవడానికి కూడా కారణమవుతుంది. Though I grew up in a mission field, seeing all those mission things from my young age. నేను 7 సంవత్సరాల వయసులో మిషన్ ఫీల్డ్లో ఆ యొక్క మా తల్లిదండ్రులతో పాటు అడుగుపెట్టాను కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా మిషన్ ఫీల్డ్లో ఉండే కష్టాలు, బాధలు, చిక్కులు, చికాకులు, ఇబ్బందులు అన్నీ చూస్తూ పెరిగినప్పటికీ ఆఫ్టర్ ఐ జాయిన్డ్ యాస్ ఎ మిషనరీ విత్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ ఇయర్స్, ఏమండి, నేను మిషనరీగా జాయిన్ అయిన కొద్ది సంవత్సరాల్లోనే I was looking for people to accept me, people to appreciate me. That was what I was longing for. ప్రజలు నన్ను అంగీకరించాలి, ప్రజలు నన్ను ప్రశంసించాలి, నన్ను మెచ్చుకోవాలి అనే ఆ కోణంలో వెళ్ళిపోతున్నాను. I used to work hard, I used to do lot of things, and then I would expect, okay, people will appreciate because I have really done hard work. చాలా కష్టపడేవాడిని, చాలా కృషి చేస్తూ ప్రయాసపడుతూ చేసిన తర్వాత ప్రజలు నన్ను ఏమన్నా ప్రశంసిస్తారేమో, మెచ్చుకుంటారేమో, మంచి బాగా చేస్తున్నామని పొగుడుతారేమో అనుకుంటూ చూసేవాడిని. It was very hard for me during my initial days even to receive a small negative criticism because I want to be perfectionist, perfect in everything. ఆ యొక్క పరిచర్య యొక్క తొలి దినాల్లో చిన్న పలానా పొరపాటు చేసేవనే మాట స్వీకరించడం అది చేదు బెళ్ళలా గుళికలాగా ఉండేది, ఎందుకంటే అది తట్టుకోలేని పరిస్థితి. And then I decided it is enough to be in missions. I will leave and I'll go out of missions. తర్వాత ఒక రోజు వచ్చేటప్పటికి ఈ ప్రతిస్పందనలు అందరూ చెప్తున్నారు, అది బాగా చేయలేదు, ఇది బాగా చేయలేదు, ఇంకా బాగుంటే ఇలా చేస్తే బాగుండు అనేటప్పటికి నాకు విసుగు వచ్చేసి మిషన్ ఫీల్డ్కి టాటా చెప్దాం. I even sent my resignation letter. రాజీనామా పత్రం కూడా రాసేసి పంపించాను. Uncle counseled me. అంకుల్ నా దగ్గరకు నన్ను పిలిపించి నాతో మాట్లాడటం మొదలెట్టారు. And then God made me realize, whom are you serving? అప్పుడు దేవుడు నా కన్నులను తెరిచాడు, ఎవరిని సేవిస్తున్నావు? Are you serving for the acceptance and appreciation, or are you serving me?
మనుషుల పొగడ్తల కొరకు, ప్రశంసల కొరకు, దాని కొరకు సేవ చేస్తున్నావా? నా సేవ చేస్తున్నావా? And when God gave me the deeper conviction, I moved from convenience to a deeper conviction. ఏమండి, దేవుడు నా కనులు తెరిచిన తర్వాత ఆ సౌకర్యంతో, ప్రశంసలతో కూడిన నా సేవలో నుంచి సంపూర్ణమైన విధేయత కలిగిన ఆ యొక్క సమర్పణ, లోతైన సమర్పణలోనికి వెళ్ళాను. Since that day till now, when I see, I am not worried about anything. I do my best, but I always look whether God is pleased with me, whether He will say approved. ఈరోజు నేను ఆ యొక్క పరిస్థితి దాటిన తర్వాత మనుషుల యొక్క మాటలకు నేను జోగిపోను. ఎప్పుడు ఒక ప్రశ్న వేసుకుంటాను, దేవుడు నా పరిచర్య చూసి సంతోషపడుతున్నాడా, మెచ్చుకుంటున్నాడా? In Revelation, we see a group of people who are in the battle with the Christ. ఆ యొక్క ప్రకటన గ్రంథంలో క్రీస్తుతో పాటు యుద్ధం చేస్తున్న ఒక గుంపును మనం చూస్తాం. And the qualification of them is given as called, chosen and faithful. గమనించండి, అక్కడ వారి గురించి రాయబడింది, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆఖరణ ఒక ముక్క, నమ్మకస్తులు. It is not just told the people who were called, no. కేవలం పిలుపు అన్న మాటతో వారి గుర్తింపు ఆగలే. It is not just enough to just be called and chosen. అయితే అక్కడి నుంచి పిలువబడిన వారి దగ్గర నుంచి ఏర్పాటైన వారు ఆ మెట్టు ఎక్కడం కూడా చాలదు. But at the end it says called, faithful and approved or faithful. గమనించండి, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకస్తులని ముద్ర పొందిన వారట. ఆఖరికి many will come to God and say, I have done this in your name, I have done that, I have done that, but God looks at them, I do not know you. ఎంతో మంది దేవుని సన్నిధిలో నిలబడి, అయ్యా నేను ఇది చేశాను, అది చేశాను, అది సాధించాను, ఇది ఉద్ధరించానంటే నీవెవరో నాకు తెలియదయ్యా అంటాడు. God is not pleased with what we do, but God is pleased whether we do what He wants me to do. మనము ఏది చేశామన్న దాన్ని బట్టి దేవుడు సంతోషపడ్డు, కానీ ఆయన కోరింది చేశామా లేదా అన్నదే ఆయన యొక్క లెక్క. And we need to be careful that people may approve us, people may clap us, wow brother, you are doing great ministry, you are doing great. That will not be counted there. ఏమండి, ప్రజల యొక్క లైకులు, ఆ యొక్క ప్రశంసలు, బాగా చప్పట్లు కొట్టేస్తారు, మనల్ని పల్లకీలు మోసేస్తారు, ఎన్నన్నా చేస్తారు, కానీ అది లెక్క కాదు. So every day I need to be careful whether He will approve me. ప్రతిరోజు జాగ్రత్త వహించాలి, దేవుడు ఆమోదిస్తాడా నా సేవను. So my motive should be very clear. నా ఉద్దేశం, లోనున్న ఉద్దేశం చాలా స్పష్టంగా ఉండాలి, ఆయన మెప్పు. Sometimes our motivation is people. అనేక సార్లు మనల్ని ప్రేరేపించేది ప్రజల అభిప్రాయమే. We are so happy when people are happy and that keeps us driving. మన చుట్టూ ఉన్నవారు, మన సంఘం అవ్వచ్చు, వాళ్ళు మనల్ని ప్రశంసిస్తుంటే మనం ఇంకా పరుగులెడతాం. Read chapter 2 Timothy 1:15. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. There Paul writes a painful thing. పౌలు ఒక వేదనకరమైన మాట రాస్తున్నాడు అక్కడ. All who are in Asia have turned away from me. 2 Timothy 1:5. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనం, ఆసియాలోని వారు అందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీ ఎరుగుదు అంటున్నాడు. Everyone deserted me. అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. And in 2 Timothy 4:16. అదే రీతిలో తిమోతి 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 16వ వచనంలో చూద్దాం. This time I was brought before the judge, no one came with me, everyone abandoned me. ఆ యొక్క 2వ భాగం, అందరూ నన్ను విడిచిపోయిరి అని అక్కడ అంటున్నాడు. See a great, ఎవడునూ నా పక్షముగా నిలవలేదని కొంత ముందు చెప్పి అందరూ నన్ను విడిచిపోయిరు అంటున్నాడు. even a great leader like Paul, he faced betrayal, people deserted him, own people who were blessed by his teaching, they left. గమనించండి, గొప్ప దైవజనుడు అపోస్తులుడైన పౌలు కూడా ఆ యొక్క నమ్మక ద్రోహాన్ని అనుభవించాడు. తన పరిచర్య ద్వారా వాక్యం నేర్చుకున్న వారు, తన పరిచర్య ద్వారా రక్షణ పొంది యొక్క సేవలోకి వచ్చిన వారు కూడా ఎంతోమంది ఆ క్షణంలో ఇరకాటంలో వదిలేసి వెళ్ళిపోయారు. In ministry, నీ పాటలు నువ్వుబడు. in ministry many times whom we serve, they may betray us. ఎన్నో పర్యాయాలు సేవలో మనం పరిచర్య చేయగా పొందిన వారే మనకు నమ్మక ద్రోహం చేయొచ్చు.
They will take the people away from us. కొన్నిసార్లు వాళ్ళు మన దగ్గర ఉన్న సంఘాన్ని పట్టుకుని వెళ్ళిపోతారు. But if our motivation is because of such people, we will get demotivated. ఏమండి, వీళ్ళ పొగడ్తలే మన ప్రేరేపకం అయితే అలా వెళ్ళిపోగానే వాళ్ళు ఒక చిన్న ఈసడింపు అనగానే డబాల్మని పడిపోతాం, మనం కుంగిపోతాం. I remember even life of Augustine Jabakumar uncle. అగస్టిన్ జబకుమార్ అంకుల్ యొక్క జీవితం కూడా నాకు తెలుసు. Many times the people whom he molded, shaped and lifted them, used them in higher positions. ఆయన చేతులతో పైకి లేవనెత్తి జీవితాలను మలచి ఉన్నత పరిచర్య బాధ్యతల్లో వారిని నిలబెట్టిన ఆ మనుషులే, People whom he considered like his own son and gave him all the positions and you utilized him in the ministry. తన సొంత కొడుకుల్లాగా చూసుకొని ఉన్నత సేవా బాధ్యతలు ఆ యొక్క పరిస్థితులు అప్పచెప్పి వాడుకున్న అదే మనుషులు, With a high expectation that they will move the mission forward. ఈ యొక్క మిషనరీ పరిచర్యను ముందుకు తీసుకెళ్తారనే గొప్ప ఆశతో వారిని అలా మలిస్తే, But there were occasions that the same people who were expected to move forward were the reason for damage also. ఏమండి, ఎవరైతే మిషన్ పరిచర్యను ముందుకు తీసుకెళ్తారని ఆశపడ్డారో వాళ్ళే దీన్ని కృంగదీసే దానికి కారకులైపోయారు. Here also Paul is really broken that my people whom I have served, they have betrayed me, everyone left me. ఇక్కడ పౌలు యొక్క చింత కూడా అదే, నేను ఎవరికైతే పరిచర్య అందించానో వాళ్ళే వెన్నుపోటు పొడిచారు అంటున్నాడు, వదిలేశారు నన్ను. So many times people cannot be your motivation. కాబట్టి ప్రజలు మీకు ప్రేరేపకం అవ్వకూడదు. So our motivation from the life of Paul, we see that he says the love of Christ propels me. పౌలు యొక్క ప్రేరేపకం మనం చూస్తాం, క్రీస్తు ప్రేమ నన్ను ఏం చేస్తుంది, బలవంతం చేస్తుంది. So it is important when I do ministry, it should be the love of God that helps me to do the ministry. దేవుని సేవ నేను జరిగించేటప్పుడు దేవుని ప్రేమే నన్ను ముందుకు నడిపించాలి. Love of God and love for God. దేవుని యొక్క ప్రేమ, దేవుని కొరకైన ప్రేమ. So I need to be filled with his love, ఆయన ప్రేమ చేత మొదట నింపబడాలి, so that I can love even those difficult people. ఆ యొక్క ప్రేమించడానికి వీలు పడని ప్రజలను కూడా ప్రేమించగలటానికి అప్పుడు నాకు శక్తి కలుగుతుంది. And I must love God. నేను కూడా దేవుణ్ణి ప్రేమించగలగాలి అప్పుడే. So it's two way, the love for God and then love for people. కాబట్టి ఇది రెండు వైపులు ఉంటుంది. ఒకటి దేవుని పట్ల ప్రేమ, రెండు దేవుని దేవుని యొక్క పని విషయమైన ప్రజల పట్ల ప్రేమ. Sometimes in ministry we are so busy, we love the people, we love the ministry, we miss loving God. కొన్నిసార్లు సేవ యొక్క పనులలో ఒత్తిడిలో పరుగులెత్తు చిక్కుకుపోయి దేవుణ్ణి ప్రేమించడం మర్చిపోతాం. One day while I was in college, I was sleeping, I had a dream. ఒకరోజు నేను కాలేజీలో ఉన్నప్పుడు పడుకున్నాను, ఒక కల వచ్చింది. In the dream I saw that I was organizing a big meeting. ఆ కలలో నాకు కనబడింది ఏంటంటే ఒక పెద్ద మీటింగ్ నేను ఏర్పాటు చేశాను. I called Augustine Jabakumar uncle to preach. అగస్టిన్ జబకుమార్ అంకుల్ని పిలిచాను వాక్యం అందించండి. And the crowd came. చాలా మంది జనం కూడారు. Uncle was preaching powerfully. అంకుల్ ఏమో శక్తివంతంగా వాక్యం And అందిస్తున్నారు. I was sitting in the back. I slept in the meeting. నేను వెనక కూర్చున్నాను. ఈ పనులన్నీ చేసేసి ఆఖరికి ఆ మీటింగ్ మధ్యలో నిద్ర వచ్చింది, నిద్రపోయాను. And when I opened my eyes, the meeting got over. నేను కళ్ళు తెరిచేటప్పుడు మీటింగ్ అయిపోయింది. So when I woke up, I was thinking, what kind of dream is this? When will I sleep during the meeting? And that too, Augustine uncle is preaching. నేను ఆ కలలో నుంచి నిద్ర లేచిన తర్వాత అనుకుంటున్నాను, నేను మీటింగ్లో నిద్రపోవడం ఏంటి, అది అగస్టిన్ అంకుల్ని నించోబెట్టి వాక్యం చెప్పమని చెప్పిన తర్వాత నేను నిద్రపోగలనా అనుకుంటున్నాను. Then God made me understand the meaning of the dream. అప్పుడు దేవుడు ఆ కళ యొక్క భావాన్ని నాకు తెలియపరిచాడు. You worked hard for the meeting. మీటింగ్ కొరకు కష్టపడుతున్నావు. You arranged the meeting very effectively. అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా క్రమబద్ధంగా ఏర్పాటు You చేస్తున్నావు. wanted people to listen to God's word. ప్రజలు వచ్చి వాక్యం వినాలి అని కోరావు. But did you listen to my word? You slept. అయితే తీరా ఆ సభ ఏర్పాటై వాక్యం విడుదలవుతున్నప్పుడు వాళ్ళు వినాలని కోరేవుగా నీవు వింటున్నావా, నీవు నిద్రపోయావు. You were so happy, satisfied in what you were doing for God,
but in your being you did not satisfy God. దేవుని కొరకు ఏం చేశావు అన్న దాంట్లో ఉన్న సంతృప్తి, నీ జీవితం ప్రభుతో అనుసంధానమైందా ఆ ఉనికి గురించి నువ్వు మర్చిపోయావు. So God is more interested in my being than my doing. నా యొక్క ఆత్మీయ జీవితపు ఉనికి మీద దేవునికి ఉన్న శ్రద్ధ నేను చేసే పని కంటే ఎక్కువ. And my ministry should be an overflow of my walk with God. నేను దేవునితో కలిగిన అనుబంధంలో ఆయన చేత నింపబడిన దాని యొక్క పొర్లుటయే పరిచర్య అవ్వాలి. If I do ministry and my walk with God is low, ministry takes the priority, love for people takes the priority, and love of God reduces, my ministry is not pleasing in the sight of God. ప్రజలకు సేవ చేయాలన్న తాపత్రయంతో అదే నా జీవిత వ్యయం అంతా తీసే సమయము, నా శక్తి అంతా తీసుకుంది. దేవుని దగ్గర నింపబడటానికి నేను ఖాళీ లేకుండా అయిపోతే నేను జీరో. Another thing, ముందు నింపబడాలి, తర్వాత వంపబడాలండి. Another thing, as a servant of God, we need to be very careful that I am completely at His disposal. Wherever He says, I will go. Whatever He says, I will do. I am at His disposal. అంత మాత్రమే కాదు, సేవ చేసే తరుణంలో ఆయనకు అందుబాటులో ఉన్నామా, ఆయన ఏం చెప్తే చేయటానికి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటానికి, ఏం మాట్లాడమంటే మాట్లాడటానికి 100% ఆయనకు అందుబాటులో ఉన్నామా, వినేసామని చెప్పేసి పరుగులు వెళ్ళిపోయి ఆయన మర్చిపోయి పని మీద పడిపోయామా. We see Philip is doing a mighty ministry in Samaria. Many miracles, wonders, thousands are getting blessed by his ministry. ఫిలిప్పు సమరయ పట్టణంలో అద్భుతమైన సేవ చేస్తున్నాడు. 100 మంది ప్రభు నమ్ముకుంటున్నారు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, కని విని ఎరుగని మానవ ఊహకు అందలేని అద్భుతాలు జరిగిపోతున్నాయి. He's like a power evangelist. Powerful things are happening. శక్తివంతమైన కార్యాలు జరుగుతున్నాయి. శక్తివంతమైన సేవకుడిగా అక్కడ ఉన్నాడు. And then God is telling you, go to the wilderness. For one person he had to go. వేల మందికి సేవ చేస్తున్న తరుణంలో దేవుడు పిలిచి అన్నాడు, అరణ్యానికి వెళ్ళవయ్యా అంటున్నాడు. ఒక్కడక్కడ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు. And if we were in that place, what God, here thousands are there, you are asking me to go for that one person? మనలాంటోళ్ళం ఉంటే కనుక అడుగుతాం, ఇక్కడ వేల మంది కనిపెట్టుకున్నారు, ఏ వాక్యం చెప్తాడు, ఏ అద్భుతం చేస్తాడంటే ఒక్కడి కోసం అక్కడికి వెళ్ళమంటావా అని మనం అడగలం. If we are carried away by the crowd, by the people, we may not do what he wants us to ఏమండి, do. ఈ జనసంఖ్యని బట్టి, జనం యొక్క పొగడ్తలకు మన చేత మనం ఊగిసలాడే మనుషులమైతే ఆ ఒక్కడి కోసం వెళ్ళే అడుగు మనది పడదు. But we see Philip, he goes there to the wilderness at his disposal, immediately obeys and he goes. ఏమండి, ఫిలిప్ యొక్క విధేయత చూస్తాం. దేవుడు ఒక్కడి కోసం వెళ్ళమన్నాడు, క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగున దారిలో వెళ్ళాడు. దేవునికి ఎంత అందుబాటులో ఉన్నాడో కనబడుతుంది. And history says that person became a reason to take gospel to the African continent. చరిత్ర మనకు చెప్పేది ఏంటంటే ఒక్కడే, కానీ ఆ ఒక్కడిని బట్టి ఆఫ్రికా ఖండం మొత్తం దేవుని పక్షానికి తిప్పబడటానికి కారణమైంది. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్తాం. ఆ ఒక్కడి కోసం వెళ్ళగలిగిన వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క కీలక కార్యాలు. So it is very important that we always filter ourselves or analyze ourselves. What is my motive? What is my motivation? కాబట్టి మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటి సేవ చేయటంలో మన ఉద్దేశం ఏంటి, సేవలో మనల్ని పరిగెట్టించే ప్రేరేపకం ఏంటి అన్నది పరీక్ష చేసుకుంటూ ఉండాలి. Even the disciples whom Jesus poured his heart for 3.5 years, while he was being taken for the crucifixion, everyone betrayed. ఏమండి, యేసుప్రభు వారు తన గుండెనంతా ఒంపేసుకున్నాడు వారిలోకి. తన హృదయాన్ని ఏమీ దాచుకోకుండా కుమ్మరించుకున్న అదే శిష్యులు ఆయన అప్పగించబడిన రాత్రి ఒక్కడ మిగలకుండా అందరూ తలా ఒక దిక్కు పారారు. There was disciples who were fighting. Jesus, I want to sit in right, I want to sit in left, I want to be MP, I want to be MLA. They were fighting for positions. యేసు ప్రభు ఆ యొక్క ప్రజలలో ప్రఖ్యాతి పొందిన ఆ దినాల్లో ఒకడేమో నేను కుడి పక్కన కూర్చుంటాను, ఒకడు ఎడం పక్కన కూర్చుంటానని, నేను ఆ పలానా పరిస్థితి నాకు కావాలి, పలానా హోదా నాకు కావాలని కుమ్ములాడుకున్న అదే సేవకులు, అదే అపోస్తలులు. దేవుని యొక్క ప్రేమ, దేవుని పట్ల నీకు ప్రేమ ఉంటే గనక నీవు విడిచిపెట్టవు. ఏ పరిస్థితి వచ్చినా, ఎంత వెన్నుపోటు వచ్చినా వాళ్ళని నమ్మకంగానే పట్టుకుని వాళ్ళు మళ్ళీ దేవుని కొరకు మలచి, నిర్మించి, సిద్ధపరిచి, ఆయత్తపరిచి పంపిస్తావు. Yes, during these times we face lot of persecutions one side. ఒక పక్క ఈ దినాల్లో చాలా శ్రమలు, హింసలు ఎదుర్కొంటున్నాం. Other side, people who speak prosperity doctrines and they twist the doctrines which is comfortable and convenient to the people, they flourish.
మరోపక్క ప్రజలకి ఈ లౌకిక ఆశీర్వాదం ఆర్థిక అభివృద్ధి కొరకు జనాలకి చెప్పి దురద చెవులకు ఇంపుగా వినపడే బోధలు చేసి ఈ యొక్క క్రీస్తు కొరకు ఆ యొక్క సాక్ష్య జీవితాన్ని కూడా దాని గురించి ప్రస్తావించకుండా వాక్యాన్ని వక్రీకరించే ప్రజలు ఉన్నారే, సేవకులు ఉన్నారే, వాళ్ళు వెనకొచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుండగా, but people like you who don't want to please the people and speak something which is so interesting for the ears, but you want to please God, maybe you will not be appreciated, accepted. ప్రజల మెప్పు కోరుకోకుండా ప్రజల యొక్క దురద చెవులకు ఇంపైన వాక్యం చెప్పకుండా ప్రభువును మాత్రమే మెప్పించాలని మీరు తాపత్రయపడుతుండగా ప్రజల యొక్క ప్రశంసలు ఏమాత్రం వినరో అది జ్ఞాపకం చేసుకుంటున్నాం. But if you continue to run the ministry for the approval of God, one day your reward will be great in heaven. అయితే దేవుని మెప్పు కొరకు, దేవుని ప్రశంస కొరకు మీరు నమ్మకంగా అదే రీతిలో కొనసాగితే ఖచ్చితంగా ఆయన దగ్గర బహుమానం తథ్యం ఖచ్చితం. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్దాం. Amen. Amen. Here maybe people get so many appreciation credits, nice car, their church may be expanding, lot of things may be happening worldwide. They may think they are the great preachers, great men of God, big titles they may get in this earth. ఏమండి, ఇక్కడ అటువంటి సేవకులకి మనుషుల యొక్క ప్రశంసలు వస్తాయి, డబ్బు వారికి కురిపించబడుతుంది, రోజు రోజుకి వారి యొక్క సంఘం యొక్క సంఖ్యలు పెరుగుతాయి, దేశాలు తిరిగేస్తారు, జనాలు అంటారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవుని సేవకుడని పెద్ద పెద్ద బిరుదులు వారికి పెట్టవచ్చు. కానీ అదంతా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. Few days back my wife was talking to me over phone. కొన్ని దినాల క్రితం నా భార్య నాతో ఫోన్ లో మాట్లాడుతుంది. I was in a meeting. నేను ఒక మీటింగ్ లో ఉన్నాను. And she told me that she read the story of Adoniram Judson, the story. అడోనిరామ్ జడ్సన్ గారి యొక్క మిషనరీ జీవిత చరిత్ర చదివాను అని చెప్పి మాట్లాడింది. And she said that when the child died, ఆమంటుంది ఆయన బిడ్డ చనిపోయినప్పుడు it was a very painful incident. చాలా వేదనకరమైన పరిస్థితి. But the mother was burying the child and she was praying to God, Lord, is there anything that you want me to learn from this, that please teach me. తల్లి బిడ్డను సమాధి చేస్తూ ప్రార్థన చేస్తుంది, దేవా ఈ విషాదంలో నాకేమైనా ఆత్మీయ పాఠం నేర్పిస్తున్నావా, దీంట్లో నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి నాకు నేర్పండి అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతుంది ఆమె. See how painful the situation may be. ఏమండి, ఆ మిషనరీ క్షేత్రంలో ఉండే పరిస్థితి ఎంత వేదన, గుండె బద్దలైపోతుంది అక్కడ. At that time there is a chance we will question, why God, why such thing happened, but she did not question. సాధారణంగా అయితే అటువంటి పరిస్థితిలో ఇంత సేవ చేస్తుండగా నాకెందుకు ఇది జరిగింది అని అడగాల్సిన పరిస్థితి, కానీ ఆ మాట అనట్లే. But instead the mother is saying, God, teach me. If I have not learned anything, please help me to learn from this incident. ఆమె మాత్రం అడుగుతుంది, దేవా ఈ యొక్క దుఃఖంలో కూడా నేను నేర్చుకోవాల్సిన ఏమైనా ఉంటే గనక నేర్పుతండి ఈ యొక్క విషయంలో అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతుంది. My wife was telling me the suffering that we go through is nothing compared to the suffering which our pioneer missionaries have gone through. For us it is nothing. నా భార్య నాతో అంటుంది, మనకంటే ముందు తరంలో వెళ్ళిన మిషనరీలు పడిన కష్టాల్లో మనం పడుతున్న కష్టాలు ఆవగింజంత ఇసుమంత కూడా లేదండి అంటుంది నాతో. And she was telling that we should never have any expectation in ministry. If God is telling us to go to any tribal, we should be willing. We should not think we are doctors, we are a PhD holder. We should not think like that. Anywhere God tells we should go, because that is why we should be careful about our lives. She was encouraging me. అప్పుడు నా భార్య నాతో అంటుంది, మన జీవితాల పట్ల మనం అంత శ్రద్ధ కలిగి ఉండాలో చూడండి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే, ఏ పని చేయమంటే, ఏ రకంగా ఆయన సేవించమంటే ఏమాత్రం మొహమాటం లేకుండా, సందేహపడకుండా, ప్రశ్నించకుండా మనం వెళ్ళిపోవాలి. నేను డాక్టర్ని నేను సందేహపడకూడదు, మీకు పిహెచ్డి ఉందని మీరు సందేహపడకూడదు. ఎక్కడికి పంపితే, ఏ యొక్క అనాగరిక గిరిజనుల మధ్యలోకి పంపినా అక్కడికి మనం వెళ్ళాలి అండి అని నన్ను చెప్పి ధైర్యపరిచింది. I thank God for God giving me a wife who is spiritually sensitive, who can continue to encourage. That is a joy in ministry, helping each other. సేవలో అది గొప్ప ఆనందం అండి. అటువంటి రీతిలో సేవ విషయాల్లో ధైర్యం చెప్పే భాగస్వామి ఉండడం, ప్రోత్సహించే భాగస్వామి ఉండడం, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడానికి, ఒకరికొకరు ప్రోత్సహించుకోవడానికి. While you are serving as a couple, as a family together,
it is very important that you stay united with a vision, because you both can complement each other, and you should understand the gifting each other has. That will help you to move forward. జంటగా దేవుని సేవ చేసేటప్పుడు ఒకరికి లేని వరాలు మరొకరికి, వారికి ఉన్న వరాలు వీరికి, ఒకరినొకరు భర్తీ చేసుకుంటూ దేవుని సేవలో ముందుకు సాగలరు. అది ఎంతో సంతోషం, అవసరం కూడా. Yesterday, I was sharing how Augustine uncle told us before our wedding that he will be happy only to know that we walk as a children of light. నిన్నటి దినం అగస్టిన్ అంకుల్ గారు చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం చేశాను. మీరు దేవుని పిల్లలుగా ఉంటూ దేవుని వెలుగులో నడిస్తేనే మాకు సంతోషం, మరొక వార్త మీ గురించి మాకు అక్కర్లేదన్నాడు. And second thing, he told us that at any point of life, wherever God takes you, never forget that you should be willing to make sacrifices as God expects. అంత మాత్రమే కాదు, సేవలో ఏ హోదాకు తీసుకెళ్ళినా, ఏ పరిచర్య పాత్రలో మిమ్మల్ని నిలబెట్టినా, దేవుడు ఆశించిన త్యాగాలు, బలులు నీవు అర్పించాలి, దానికి నీవు సిద్ధంగా ఉండాలి అని చెప్పారు. He told us very clearly, without sacrifice you cannot please God, you cannot do the ministry. ఆయన అన్నాడు, త్యాగం లేకుండా, సమర్పణ లేకుండా దేవుని సేవ జరిగించలేవు, ఏమీ సాధించలేవు. Many times in the starting of ministry we go by walking, then cycle, then two-wheeler, then God gives us a car. చాలా పర్యాయాలు సేవలో తొలి దినాల్లో కాలినడకన వెళ్తాం, కొద్ది రోజులతో సైకిల్ వస్తుంది, దాని తర్వాత మోటార్ సైకిల్ వస్తుంది, ఇంకొంచెం సేవ పెరిగిన తర్వాత కార్ వస్తుంది. But after a point of time when God gives us an AC car and people start inviting us and make us stay in hotels, it is very difficult for many people to go back to village. ఏమండి, అది ఒక సేవ కొంచెం విస్తరించిన తర్వాత, ఒక ఏసీ కారు వచ్చి జనాలు మిమ్మల్ని స్టార్ హోటల్లో పెట్టడం మొదలుపెట్టి అటువంటి వాహనాలు వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామానికి వెళ్ళి సేవ చేయాలంటే ఒప్పదు మనసు. I know some preachers, well-known preachers in Tamil Nadu, fighting with the organizers that I will not stay in this hotel, I want to stay in Radisson Blu Hotel, that Marriott Hotel. They are fighting with the organizers. నేను తమిళనాడులో చాలామంది సేవకులను చూశాను. వాళ్ళు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసే వాళ్ళతో కయ్యాలాడుతుంటారు. నన్ను ఇంత చిన్న హోటల్లో పెట్టేవంటి, అదిగో రాడిసన్లో ఉండాలి, అదిగో మ్యారియట్లో నన్ను పెట్టాలి, ఇదిగో ఈ స్టార్ హోటల్లో నన్ను పెట్టాలని చెప్పేసి గొడవాడుకునే సేవకులను చూశాను ఆర్గనైజర్స్తో. We see in the life of Jesus, till his death he was humble. యేసు ప్రభు జీవితంలో చూస్తాం, ఆయన మరణం వరకు ఆయన ఆ యొక్క తగ్గింపుతోటే బతికాడు. Humble till death. మరణం వరకు వినయం, విధేయత. Now when I look at Augustine uncles, because I know him closely more, because as a child I am watching him, so I am been impressed, I admire, so I can really talk about him. అగస్టిన్ అంకిల్ గురించి నేను చిన్ననాటి నుంచి 7 సంవత్సరాల వయసులో నుంచి ఆయన్ని చూడటం జరిగింది. తర్వాత కుటుంబీకుడిగా కూడా చూడటం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా ఆయన కోసం నేను చెప్పగలను. In such a difficult, tough place like Bihar, which was known as graveyard of missionaries, Bihar, UP, MP and the Nepal, those areas, God used him in a mighty way to establish a huge organization. ఆయన ఒంటరిగా వెళ్ళినప్పటికీ బీహార్, ఆ యొక్క జార్ఖండ్, యూపీ, నేపాల్, ఆ రీతిలో 5 రాష్ట్రాలు, 5 ప్రాంతాల్లో సేవ జరిగించిన దేవుడు శక్తివంతంగా వాడుకున్నప్పటికీ, and so many schools, multi-speciality hospital, thousands of churches and so many training, all this after establishing also. ఇన్ని వేల మంది పిల్లలకి విద్యాభ్యాసం ఇచ్చే 10ల సంఖ్యలో స్కూల్స్, హాస్పిటల్, ఇంత భారీ సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత కూడా, some time back one missionary was telling an incident to me. కొన్ని దినాల క్రితమే ఒక మిషనరీ నాకు ఒక జరిగిన సన్నివేశం వివరిస్తున్నాడు. He went to one of the GEMS village churches in the night. He reached late. ఒక రాత్రి పూట ఒక జెమ్స్ పరిచర్య జరిగే గ్రామానికి చీకటి పడిన తర్వాత ఆయన చేరుకున్నాడు. By the time he went to the church and the parsonage, they all slept. It was very late. ఆయన మందిరానికి వెళ్ళేటప్పటికి పాస్టర్ గారి ఇంటికి పార్సనేజ్కి వెళ్ళేటప్పటికి అందరు ఆలస్యం అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది, వాళ్ళందరూ నిద్రపోయారు. So he thought that he should not disturb, and he walked to the terrace and he slept in the roof of that building. గమనించండి, ఆ కుటుంబాన్ని నిద్ర లేపకూడదు, వాళ్ళు అలసిపోయి ఉంటారని చెప్పేసి ఇబ్బంది పెట్టకూడదని పక్కనున్న మెట్ల నుంచి మేడ మీదకి వెళ్ళిపోయాడు. టెర్రస్ లోనే ఆయన పడుకుని పోయాడు అక్కడ. And only after it became morning, they were all surprised. Oh, Bade uncle, they call him Bade uncle. He has come, he did not wake us, he went and slept in the terrace.
తెల్లవారిన తర్వాత అర్థమైంది వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో బడే అంకుల్ అని పిలుస్తారు. ఆ బడే అంకుల్ మనకి రాత్రిపూట వచ్చారు మనం అలసిపోయి నిద్రపోయామని చెప్పేసి మనల్ని నిద్ర కూడా లేపకుండా ఆయన మేడ మీదకి వెళ్ళిపోయి పడుకుని పోయారంట. He could have easily told, hello, come out, give me some space to sleep. Nobody would have hesitated. He would have happily made him, they would not even felt disturbed. They would have happily done it. రాత్రిపూట తలుపు తట్టి బయటికి రండి, నన్ను నాకు లోపల పడుకునే సదుపాయం చేయండి అని అడిగితే ఒక్కరు ఏమాత్రం సందేహపడకుండా అన్ని సదుపాయాలు చేసేవారు. But he was concerned about them more than him. He was concerned about తన others. స్వంత సౌకర్యం కంటే వారి సౌకర్యం మీద ఆయనకి శ్రద్ధ ఉంది. In our ministry, we should be very careful when God takes us. We should always be humble and we should be concerned about others. మనం దేవుని సేవలో ఎంత ఉన్నత హోదాకి వెళ్ళినప్పటికీ ప్రజల పట్ల ఆ యొక్క శ్రద్ధ కలిగి ఉండాలి వాళ్ళ అవసరాల కొరకు. There are many testimonies, of course, lot of persecution on one side. God is doing great things in Bihar. I want to thank everyone for your prayers for GEMS, prayers for Bihar and the surrounding states. గమనించండి, అక్కడ ఎన్నో హింసలు ఉన్నాయి. వాటన్నిటి విషయంలో ప్రత్యేకంగా మీకు అందరికీ 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు, మమ్మల్ని ఇంకా సేవలో నడిపిస్తున్నాడు. దేవుని యొక్క కార్యాలు ఇంకా విస్తారంగా జరుగుతున్నాయి. Yesterday I was sharing so many testimonies, I don't want to repeat it. నిన్నటి దినం ఎన్నో సాక్ష్యాలు చెప్పాను, మళ్ళీ రెండవ మారు వాటిని చెప్పదలుచుకోవట్లే. But I want to just share one or two things just to encourage you. 1-2 విషయాలు చెప్పి మిమ్మల్ని ప్రోత్సాహపరచాలనుకుంటున్నాను. We have a community called Nut Community where small children are pushed into prostitution. నట్ అనబడే ఒక సమాజం ఉంది. వాళ్ళు చిన్న వయసులోనే పిల్లల్ని వ్యభిచార వృత్తిలోకి తోసేస్తారు. If you ask the children who is your father, they don't know their father. ఆ పిల్లల్ని గనక మీరు పిలిచి అడిగారు అనుకోండి, మీ నాన్నగారు ఎవరు అంటే వాళ్ళకి తెలియదు. And they only know their mother. తల్లి మాత్రమే తెలుసు, ఎందుకంటే ఎవరితో వ్యభిచారం చేస్తే వాడు పుట్టాడు కూడా తెలియదు. And there are several villages and they are called Nut Community. అది ఒక పల్లెటూరు కాదు, ఒక పల్లెటూరుల సమూహం. వాళ్ళందరినీ నట్ అనే ఒక జాతిగా వాళ్ళని పిలుస్తారు. Many times the male missionaries will try to go and they will run away because these people will consider them as client and they will be very scared to go and do ministry. ఎన్నోసార్లు పురుషులు అక్కడికి సేవ చేయడానికి వెళ్తే వీళ్ళు ఏదో వ్యభిచారం కోసం వచ్చారన్నట్టుగా అటువంటి వేశ్యావృత్తిలో అలవాటు పడ్డ వాళ్ళు కాబట్టి అలా ఆహ్వానిస్తారు. కాబట్టి వీళ్ళు భయపడి పారిపోతుంటారు. అటువంటి సందర్భాలు ఉంటాయి అక్కడ ఎన్నో. There was one sister who had a big burden for these people. ఒక సహోదరికి చాలా భారం కలిగింది ఈ సమాజం గురించి. And even before that, uncle used to walk and do ministry in several villages. So there the boys were taken as bonded laborers and they used to break the stones. అయితే అక్కడ ఆడవాళ్ళందరూ వేశ్యావృత్తి కాబట్టి మగవాళ్ళకి ఇంక వేరే పని ఉండదు కాబట్టి వారిని కట్టు బానిసగా వెట్టి చాకిరీ రాళ్ళు వెరగొట్టడానికి వాళ్ళని వాడుకునే వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళంతా. Whenever uncle used to walk that place, he used to stand there and he used to pray for this children, pray for that village. అటువంటి పరిస్థితుల్లో అంకుల్ ఆ గ్రామాల్లో నడుచుకుంటూ తిరిగేవాళ్ళు. తిరుగుతూ అయ్యా వీళ్ళని రక్షించని రోజు ప్రార్థన చేసేవాళ్ళు. And slowly this sister asked permission from uncle. I want to do something, and uncle also prayed and he sent her. ఆ తరుణంలో ఈ సిస్టర్ అడిగింది, అంకుల్ నేను ఈ సమాజం కొరకు ఏదైనా చేయదలుస్తున్నానంటే అంకుల్ ప్రార్థన చేసి ఆమెకు అనుమతి ఇచ్చారు. She slowly started because she was a Sunday class teacher. She was not a great preacher, she was not a great teacher, she was just a Sunday class teacher. So she called 5 children. He started a small Sunday class. ఆమె పెద్ద మిషనరీ కాదు, వేదాంత విద్య అటువంటి ఉన్నతమైన విద్యను అందుకున్నది కాదు. కేవలం ఒక సండే స్కూల్ టీచర్గా ఆమెకు అనుభవం ఉంది కాబట్టి ఆమె ఎలా మొదలుపెట్టిందంటే ఒక 5-10 మంది పిల్లల్ని పెళ్ళటం, వాళ్ళకి సండే స్కూల్ నడిపించడంతో మొదలెట్టింది. She used what skill God has given her. ఆమె దగ్గర ఉన్నదేదో దాన్ని వాడుకుంది అక్కడ దేవుని సేవలో. Slowly many children started to come. మొదట 5, తర్వాత నెమ్మదిగా సంఖ్య పెరుగుతూ వచ్చింది. It became a project. అదొక పెద్ద ప్రాజెక్ట్ గా ఏర్పాటైంది ఒక రోజు. And many missionaries joined. They started giving education to them. ఒంటరిగా సండే స్కూల్ అని చెప్పేసి 5-10 మంది పిల్లలతో మొదలు పెడితే పదుల సంఖ్యలో 100ల సంఖ్యలో వచ్చారు. తర్వాత ఒక విద్యాభ్యాసం కొరకు ఒక ప్రాజెక్ట్ అక్కడ ఏర్పాటైంది. మెడికల్ సర్వీస్ వాస్ డన్ ఫర్ తర్వాత వైద్య సేవలు వారి మధ్యలో ప్రారంభించబడ్డాయి. స్పిరిచువల్ కేర్ వాస్ గివెన్ టు దెం. మిషనరీస్ జత అయ్యారు. ఆత్మీయ సేవ అక్కడ జోడి అయింది. After a point of time, this sister, she got cancer and she died. కొన్ని దినాల తర్వాత ఈ సిస్టర్కి క్యాన్సర్ సోకింది, ఆమె చనిపోయింది. Of course she died. It was very painful. ఆమె చనిపోవటం చాలా బాధాకరం.
But today the ministry has grown and there are many missionaries serving there, and there are two big villages. They have decided hereafter there will be no prostitution in our village. ఆ ఆ యొక్క మిషన్ ఆమె చిన్న సండే స్కూల్ పరిచర్యతో చప్పట్లు కొట్టండి, చిన్న సండే స్కూల్ పరిచర్యతో మొదలుపెట్టింది, పెద్ద పరిచర్యగా మార్చబడింది. క్రమేపీ ఒక్కొక్కరు జత అవడం. ఇప్పుడు 2 గ్రామాల్లో తీర్మానమైంది, ఇక ముందు వ్యభిచారం మేము చెయ్యము. Look at the legacy that she has left behind. ఆమె చిన్న నీటి బొట్టులాగా మొదలుపెట్టింది, ఎంత గొప్ప వారసత్వం అయిపోయింది సేవ. చూడండి, చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. Today, if you come, that place is called Amritola. There's Karondia. Many of you have already visited that place. ఇప్పుడు ఆ ఊరు పేరు అమృటోలా. మీలో కొంతమంది అక్కడికి వచ్చారు, దాన్ని చూశారు. అక్కడ పరిస్థితులు, ఈ రోజున్న వాస్తవ పరిస్థితులు. We have an ITI. అక్కడ ఒక ఐటీఐ ఉంది. We have a Hindi medium school. ఒక హిందీ మీడియం స్కూల్ ఉంది. We have a church. అక్కడ ఒక సంఘం ఉంది. And we have a big project where these children are rehabilitated. ఈ పిల్లలకి ఆ వృత్తిలోంచి బయటకు వచ్చిన తర్వాత పునరావాసం కలిగించే ఒక పెద్ద ప్రాజెక్ట్ వారి కొరకు నిర్వహించబడుతుంది. Just the little that she had, she did it, gave it in the hands of God. God multiplied it. ఆమె దగ్గర ఉన్న చిన్న తలాంతు దేవుడి చేతిలో పెట్టింది. దేవుడు దాని విస్తారమైన పరిచర్యగా మార్పు చేశాడు. And you know, from that project now there are students who have completed engineering in our Polytechnic College and they are junior engineers in government postings. ఆ యొక్క వేశ్యావృత్తిలో అమ్మబడిన ఆ గ్రామాల్లో నుంచి ఇప్పుడు పిల్లలు వచ్చారు. కొంతమంది ఇంజనీర్స్ అయ్యారు. మా ప్రాజెక్ట్లో వారు జూనియర్ ఇంజనీర్స్గా దేవుని పరిచర్యలు ఉన్నారు. చప్పట్లు కొడదాం గట్టిగా. So as you know that I am taking care of the Polytechnic College as a director, I see so many such children coming there from this project. There was a child who could not walk, complete polio, and through medical service of GEMS, it was treated, and she did ITI. Today, she is able to walk, not only walk, she is now in the government thing. She sent the photo to police on both sides, police protection, and she is doing as a junior engineer. ఆ యొక్క ప్రాజెక్ట్లో నుంచి ఎంతో మంది పిల్లలు ఐటీఐ ఇంజనీరింగ్ అలా ఒక్కొక్కరి మెట్టు ఎక్కుతూ వాళ్ళు వెళ్తుంటారు. దాంట్లో ఒక అమ్మాయి పోలియో 4 అవి 2 చేతులు 2 కాళ్ళు పనిచేయవు. కొంత వైద్య సహాయం ద్వారా ఆమె కోలుకుంది, ఐటీఐ చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగంలో ఒక పెద్ద హోదాలో ఉంది. ఆమె ఉద్యోగానికి వెళ్ళటానికి అన్నట్టు పోలీస్ ఇద్దరిని కానిస్టేబుల్స్ ఆమెకు అసిస్టెంట్స్కి ఇచ్చి ఆమెను పంపిస్తుంటారు బాధ్యత నిర్వహించగలటానికి. The girls who are not considered great in the family, girls are not respected, and imagine if they cannot walk, they are crawling, how much low they would have taught. But because of the mission work, not only they are able to walk in 2 hands, but today they are blessing to the nation. They are in a government post and they are standing as a testimony. ఏమండి, ఆడపిల్ల అంటేనే చిన్న చూపు చూసే రోజుల్లో ఈ అవయవాలు 2 చేతులు 2 కాళ్ళు పనిచేయకపోతే ఇంకెంత చిన్న చూపు, నిర్లక్ష్యం, ఆ యొక్క తృణీకారం అనుభవిస్తారు. అయితే దేవుని ప్రేమ చేత జరిగించబడిన పరిచర్య ఒక గుర్తింపు కలిగిన హోదాలోకి వచ్చి దేశానికి ఒక ఆశీర్వాదంగా మారింది. From this project there was a girl once, she came to uncle and she was crying, small girl, she was crying. ఒకసారి ఈ ప్రాజెక్ట్లో నుంచి ఒక అమ్మాయి అంకుల్ దగ్గరికి వచ్చింది, కళ్ళ నీళ్లు ధారాళంగా కారిపోతున్నాయి. Uncle was thinking maybe she is not happy in the hostel, she wants to go. She was asking what happened, uncle was asking. అంకుల్ అనుకుంటున్నారు హాస్టల్ ఫుడ్ భోజనం ఏదో నచ్చలేదో, ఏదో తేడా వచ్చిందేమో, ఆమెకు ఉండటానికి ఇష్టపడట్లేదు అని ఏం జరిగిందని అడుగుతున్నారు. The girl said, uncle, I went to my village and when I went I came to know my brother, young newborn, he died and everybody were crying. అంకుల్, మా ఊరికి వెళ్ళొచ్చాను సెలవులకి, అక్కడ వెళ్ళేటప్పుడు నా చిన్ని తమ్ముడు చచ్చిపోయాడు, అక్కడ అందరు ఏడుస్తున్నారు అంకుల్ అని చెప్తుంది. He was declared dead from the Sasaram Medical Hospital and he was brought dead to the village. ససరాం మెడికల్ హాస్పిటల్లో ఆయన్ని వైద్యం చేసి చనిపోయాడని నిర్ధారణ చేసి ఇంటికి పంపించేశారు ఆ శవాన్ని అంటున్నాడు. This small girl thought that why not I call my friend and pray for my young boy, brother. నా స్నేహితులు కొంతమంది ప్రభు నమ్ముకున్న స్నేహితులను పిలిచి ఆ చనిపోయిన అబ్బాయి కొరకు ఎందుకు ప్రార్థన చేయకూడదని అనుకున్నాను అంకుల్ అన్నది. And when they were praying, suddenly the hand of God touched and the boy came back to life. నాకు తెలిసిన స్నేహితులను కలిసి ప్రార్థన చేస్తే అద్భుత రీతిలో దేవుని శక్తి దిగొచ్చింది.
చచ్చిన శవమైన చిన్న బిడ్డ legs Small కూర్చున్నాడు. girl. చిన్న పిల్ల తనకున్న చిన్న విశ్వాసం But the వినియోగపరిచింది. great faith that God will do something దేవుడు extraordinary. గొప్ప కార్యాలు చేయగలడన్న ఆ యొక్క నమ్మికతో ప్రార్థన God చేసింది. can use anyone if they are completely surrendered in His hand. And దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. ఆయన చేతుల్లో 100% అప్పగించబడిన జీవితాలు మనకు కలిగి it's ఉంటాయి. very important that whether I am pleasing God or pleasing men. దేవుణ్ణి సంతోష పెడుతున్నానా, మనుషుల మెప్పు కొరకు బ్రతుకుతున్నానా అనే ప్రశ్న మన జీవితంలో వేసుకోవడం అంత ప్రాముఖ్యమైనది. Since I have been asked to share my testimony, of course I shared yesterday twice. I will share in very short and just close it. నేను నాకు సాక్ష్యం చెప్పమన్నారు కాబట్టి నిన్నటి దినం మొన్నటి దినం కొంచెం చిన్న విషయాలు మాట్లాడటం జరిగింది కాబట్టి చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. After, though I was born in a missionary family, God graciously gave me education. నేను మిషనరీ కుటుంబంలో పుట్టి ఆ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు అద్భుతమైన రీతిలో నాకు విద్యను అందుకునే అవకాశం ఇచ్చాడు. There was financial struggle, lot of struggle, challenges, pains, all that was there. ఆర్థిక ఇబ్బందులు 1, 2 కాదు, ఎన్నెన్నో ఇబ్బందులు పడ్డాను మేము. Never deserved to have education because of the financial struggles. ఆర్థిక లేమిని బట్టి చదువుకునే ఏమాత్రం అర్హతలు మాకు లేవు. But God helped me to do BTech, MTech, and I did MBA in Education Management very graciously. ఈ బీటెక్, ఎంటెక్ తర్వాత ఎంబీఏ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్లో దేవుని మహాకృపను బట్టి చేసుకున్నాను. When I was child, I used to say, Lord, give me good education, I will serve you as a missionary. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను ప్రార్థన చేశాను, మంచి చదువు నాకు కలిగితే చాలు, నిన్ను సేవిస్తానయ్యా మిషనరీ క్షేత్రంలోని. But after getting in the job, I decided I should not go to the mission field. I should earn and make money. అయితే తీరా చదువు అంతా అందిన తర్వాత ఎంబీఏ చేసిన తర్వాత నన్ను డబ్బులు సంపాదించాలి, మంచి హోదాలోకి వెళ్ళిపోవాలనుకున్నాను. My only goal was to take care of my family, build house, buy car. That was only, I was not concerned of all the dying souls, but I was not concerned about that. నశించే ఆత్మల గురించిన చింత లేదు. అమ్మా నాన్న పడ్డ కష్టాలు చూశాను. వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనాలి, వాళ్ళని సౌకర్యంగా తిప్పాలి, అదే నా గురి. And God intervened and He spoke to me, who will take care of your parents better? You can take, or I can take care of your parents better. దేవుడు నా హృదయంలో జోక్యం కలిగించుకుని ఒక ప్రశ్న వేశాడు, నీ తల్లిదండ్రులు నీవు బాగా చూసుకోగలవా, నేను బాగా చూసుకోగలను అని అడిగాడు. After realizing that I am so self-centered and selfish, I submitted and I went as a missionary. అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత స్వార్థంతో నిండిపోయానని. అప్పుడు నా జీవితాన్ని మళ్ళీ ప్రభు చేతులు అప్పగించి సేవకు వెళ్ళాను. Here I want to emphasize one point. ఇక్కడ ఒక్క విషయం నొక్కి చెప్పాలని I did not tell my parents. మా తల్లిదండ్రులకు చెప్పలేదు ఈ విషయం. Parents were having a huge expectation on me. తల్లిదండ్రులు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. They sacrificed to an extent that they were not able to even eat food with the missionary allowance. They squeezed themselves and made me study education. ఏమండి, వారికి వచ్చే మిషనరీ అలవెన్స్ ఆ చిన్ని జీతంతో వాళ్ళు ఆ ఒక పూట తిని ఒక పూట పస్తులుండి మాకు చదువులు అందే అవకాశాలు కల్పించారు. Many times we did not have place to sleep. When we come to Tamil Nadu, we have slept in godowns. ఏమండి, ఎన్నోసార్లు మేము పడుకోవడానికి సదుపాయం లేని వాళ్ళు తమిళనాడుకి కారణం చేత మేము దిగొస్తే ఈ గోడౌన్లో పడుకున్న రోజులు ఉన్నాయి. I remember a time there was a godown full of lathe machine in Tirunelveli and full of dust, and then we were just sweeping the floor and we were sleeping, and mom's, dad's eyes, there were tears. I was also sleeping. I was worried about them, they were worried about me. ఒకసారి ఒక గోడౌన్లో వెళ్ళి పడుకున్నాము. చుట్టూ లేత్ మెషిన్స్ ఉన్నాయి, దాంతోపాటు ఆ కర్మాగారం కాబట్టి ధూళి మొత్తం విస్తారంగా ఉంది. దాన్ని కొంచెం మేము పడుకోవడానికి తుడుచుకొని మేము పడుకుంటుంటే మేము నా అమ్మా నాన్న వైపు చూస్తే వాళ్ళ కళ్ళలో నీళ్లు. మాకు వాళ్ళ గురించిన చింత, వాళ్ళకేమో మా గురించిన చింత. Earlier my parents were in Nepal and both of them were teachers in a government school in Nepal. The small, they call Rajans, small kings. Their children, the king's children would come to my home for tuition to my mother. మా అమ్మా నాన్న మిషనరీ క్షేత్రంలోకి రాకముందు నేపాల్లో టీచర్స్, అక్కడ రాజన్స్ అంటారు, చిన్న చిన్న రాజరిక కుటుంబాలు కలిగిన వాళ్ళు. ఆ పిల్లలు వీళ్ళ దగ్గర చదువుకు వచ్చేవాళ్ళు. వీళ్ళకి మంచి సంపాదన ఆ యొక్క టీచర్ వృత్తిలో. Sometimes when their family do hunting, they would bring that hunting, that meat and all to the house. మిషనరీ క్షేత్రం రాకముందున్న వారి జీవితం గురించి చెప్తున్నా. కొన్నిసార్లు ఈ రాజులు వేటకెళ్తే ఆ వేటలో దొరికిన వాటిని దాంట్లో కొంత భాగం మా అమ్మా నాన్నకు పంపేవాళ్ళు. And now they are in a place where they are not even having a space to sleep. They are sleeping in godowns. రాజరికంతో రాజుల యొక్క కుటుంబాలకు సేవ చేస్తూ వాళ్ళ సంపాదనలో బతికిన వాళ్ళు ఇప్పుడేమో పడుకోనే కనీస సదుపాయం లేని కష్టాలకు సేవ కొరకు
ఎదుర్కొనడానికి And సిద్ధమై వచ్చిన after వాళ్ళు. so much sacrifice, my parents would have been expecting that my son has become engineer. He will do something for the family. అంత ఉన్నత హోదాల నుంచి అంత త్యాగం చేసి సేవలోకి వచ్చిన ఆ తల్లిదండ్రులు మమ్మల్ని చూసి వీడు ఎంటెక్ ఎంబీఏ చేశాడు, వీడు ఇంకెంత ఘనంగా దేవుని సేవ చేస్తాడని సేవ కొరకైన ఆశలు మా మీద పెట్టుకున్నారు. But when I went and told my parents that I'm inspired by God that I should join as a missionary, తర్వాత నేను దేవుని చేత ప్రేరేపించబడి నేను మిషనరీగా వెళ్ళటానికి ప్రేరేపించబడుతున్నానని చెప్పినప్పుడు I thank God for my parents because they could have stopped me, but they said, don't get emotional, fast for 3 days, and if God tells you clearly, we will support you. అయితే వాళ్ళు సంతోషంగా వెంటనే చెప్పొచ్చేమో, కానీ వాళ్ళు నన్ను ఆపి నా సేవకు రాకుండా కష్టాలు వాళ్ళకి తెలిసి కూడా ఆపొచ్చు, ఇంకొక రకంగా ప్రోత్సహించవచ్చు. అయితే వాళ్ళు అన్నారు, తొందరపడి ఉద్రేకంలో తీర్మానం తీసుకోకు, దేవుని సన్నిధిలో 3 రోజులు ఉపవాసంతో కనిపెట్టు, దేవుడు నిర్ధారణ ఇస్తే ఖచ్చితంగా రా, మేము ఎంతవరకు నిన్ను ప్రోత్సహించగలం అంతవరకు ప్రోత్సహిస్తామన్నారు. Many times as missionaries, as pastors, as people who serve God, we are willing to go to the pain and suffering, but are we willing to let our children also to go through the suffering for the sake of God? ఎన్నోసార్లు మిషనరీ క్షేత్రంలో సేవా క్షేత్రంలో ఉన్న మనము కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం, కానీ తీరా మన పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళని కష్టపెట్టకూడదు, దుఃఖ పెట్టకూడదు అనుకుంటుంటాం. If you see the lives of many great preachers, great leaders, their children live in such a luxurious life because they are willing to sacrifice, but they don't want their children to suffer. ఈ రోజుల్లో గొప్ప దైవజనుల పిల్లల్ని చూడండి, ఆ తల్లిదండ్రులు ఎంతో త్యాగంతో ఘనమైన సేవ చేశారు. పిల్లల దాకా వచ్చేటకు ఆర్థిక సమృద్ధి వచ్చేటప్పటికి విలాసవంతమైన జీవితాలు ఈ సేవకుల పిల్లలు జీవించడం మనం చూస్తూ ఉంటాం. When I joined there, my first salary was 4,000 rupees. నేను మొట్టమొదటిసారి చేరినప్పుడు నా మొదటి జీతం 4,000 రూపాయలు. My friends all laughed at me, telling you, come back, we will get a better job, come back. నా స్నేహితులందరూ నవ్వుకున్నారు, ఏమయ్యా తిరిగి వస్తే దీనికి 10 రెట్లు జీతం నీకు వస్తుంది కదా అంటున్నారు. I was staying in a room where outside there was a big pond full of mosquitoes. నేను ఉండే గది ఎలాంటిదంటే బయటే ఒక చిన్న చెరువు లాంటిది, నిండా దోమలే. And night I would see thousands of mosquitoes in that room. I put net, but it will be inside. అక్కడ రాత్రి పడుకునేటప్పుడు దోమ తెర కట్టుకున్నా కూడా వేల దోమలు పైన తిరిగేవి, కొన్ని జ్వరబడిపోయేవి లోపల కూడా. At that time there was little pain in my side, but I remember one thing that Augustine uncle had written in his biography, no one else. ఆ యొక్క సమయంలో కొంచెం మనసు నొచ్చుకుంది, కానీ అంకిల్ తన పుస్తకం నో వన్ ఎల్స్ అని ఇంగ్లీష్లో మరెవ్వరూ లేరని తెలుగులో మీకు అక్కడ బుక్ స్టాల్లో దొరుకుతుంది. దాంట్లో రాసిన ఒక్క విషయం నాకు గుర్తు. Once Augustine uncle was doing the field, he was walking and preaching. It was night. He slept under a small tea shop. He slept under that. ఒకరోజు అంకుల్ ఆ యొక్క మిషనరీ సేవ చేస్తూ తిరుగుతూ ఒక టీ షాప్ బడ్డీ కొట్టు దాని కిందగా ఖాళీలో దూరి పడుకున్నాడు ఆయన. And many people told it's a very dangerous place. People will kill you, run away, or they were threatening. But still, he did not find a place. He was sleeping there. అయితే ఆ ఊరికి వెళ్లే ముందు చాలా మంది అన్నారు, మీకు అది చాలా ప్రమాదకరమైన చోటు అండి, జనాలు మిమ్మల్ని చంపేయగలరంటే అన్ని పరిస్థితులకు తెగించి ఆయన వెళ్ళాడు. ఆ రాత్రిపూట దాని కిందకి దూరి అక్కడ చిన్న చోటు చూసుకొని పడుకున్నాడు. In no one else book he has written like this. It was as if the mosquitoes were carrying him, lifting him. That many mosquitoes were there. ఆయన అంటున్నాడు ఆ పుస్తకంలో, ఆ దోమల పట్టు మీద తేలుతున్నట్టుంది. దోమల పట్టు అండి, తేనెటీగల పట్టుగా దోమల పట్టు మీద ఆయన తేలుతున్నట్టుగా ఆయన పడుకున్నాడు రాత్రి అక్కడ. While I was sleeping, I was remembering that incident. I was thinking, at least I have a roof, I have a safe place, I'm in a comfortable place. But Augustine uncle was sleeping in the streets. అప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నాను, అగస్టిన్ అంకుల్ అయితే వీధుల్లో పడుకున్నాడు, కనీసం పైన కప్పు ఉంది, దోమలు ఉంటే ఉండని, పైన కప్పు అయితే ఉంది కదా, ఆ మాత్రం సదుపాయం నాకు ఉంది కదా, అది కూడా లేకుండా నేను సేవ చేశాడు అనుకున్నాను. This is how we can encourage and motivate ourselves, by looking at the sacrifices the people have paid. పూర్వపు తరంలో సేవకులు ఎటువంటి త్యాగాలు చేశారో జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం ధైర్యపరచుకోవచ్చు, మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవచ్చు. Today people may see GEMS as a huge organization with something, but they may fail to see the sacrifices that has made in this process. ఈ రోజు చాలా మంది చూస్తే జెమ్స్ ని ఒక పెద్ద సంస్థలాగా చూస్తారు, కానీ ఆ స్థాయికి ఎదగటానికి
త్రోవలో ఎన్ని త్యాగాలు జరిగాయి, ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని ప్రాణాలు పెట్టబడ్డాయి, ఎంతమంది ఎంతెంత నష్టాలకి ఓర్చుకొని దేవుని కొరకు త్యజించుకున్నారో అది చూడాలి. Today I am doing my PhD, almost completing my PhD at VIT Vellore. ఈరోజు నేను పిహెచ్డి దాదాపు కంప్లీట్ అయిపోయింది. విఐటి వెల్లూరులో ముగించుకున్నాను. My wife is doing her MD in community medicine at CMC Vellore. నా భార్య కమ్యూనిటీ మెడిసిన్ సిఎంసి వెల్లూరులో ఎండి కంప్లీట్ Since చేస్తుంది. I am doing in the 3D printing orthopedic implants with some patents and papers, నేను ఆర్థోపెడిక్ ఇంప్లాంట్ అంటే యొక్క కాలు ఎముకలు విరిగితే వాటికి అతుకులు వేసే ఆ యొక్క మెటల్ ఆ ఇంప్లాంట్ మీద నేను చేస్తున్నాను. there are lots of offers from places like Sweden, one person from Singapore, and many people, lot of offers. You come here, we will pay you lakhs, you can get lot of money, lot of people motivating. నేను చేసిన ఆ యొక్క పిహెచ్డిలో ఉండే ఆ యొక్క కనుగొన్న విషయం చాలా విలువైంది కాబట్టి స్వీడన్ ఇంకా రకరకాల దేశాల నుంచి లక్షల రూపాయలు నెలకు మేము జీతం ఇస్తాం, రావచ్చు కదా అని ఆహ్వానాలు వస్తున్నాయి. The opportunities looks very nice, very attractive. అవకాశాలు చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా కనబడతాయి. But if you don't know your call and purpose, easily we can be driven away. అయితే దేవుని పిలుపు ఏర్పాటు ఆ లక్ష్యం తెలియకపోతే తేలిగ్గా జోగిపోయి లోకంలో కలిసిపోవచ్చు. The people would say, don't worry Ashish, you pray and tell, you pray, we will invest, you pray and say. I will tell them, I don't have to pray because I know where God has called me. If I know my calling, my choices are easy. గమనించండి, చాలామంది ఈ డొంక తిరుగుడు బేరంలో కూడా అడుగుతారు, ప్రార్థన చేయి, మేము ఈ లోపు కొంత పెట్టుబడి పెడతామంటారు. అప్పుడు నేను అంటాను, ప్రార్థన ఇంకా చెయ్యక్కర్లే, దేవుని ప్రణాళిక నాకు తెలిసిపోయింది, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆయన ప్రణాళిక తెలుసు, ఆయన గురి తెలుసు, ఆయన లక్ష్యం తెలుసుకోవడం ప్రార్థన చేసే అవసరం నాకు లేదు. Finally, I want to close with this thing. Let your eyes be fixed on Christ and the call and the purpose faithfully, not be deviated by anything that is around us. మొట్టమొదటి చివరిగా నేను చెప్పే మాట, దేవుని యొక్క క్రీస్తు మీద మీ దృష్టి పెట్టండి, ఆయన పిలుపు మీద, ఆయన మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక మీద అతికినట్టుగా ఉంచండి మీ కంటి చూపును. అప్పుడు మీరు ఇటువంటి there is a book there in the stall for the kingdom of God. ఆ యొక్క ఇంగ్లీష్ ఇస్ ఇట్ అవైలబుల్ ఇన్ తెలుగు? Yeah, yes. No, only English. ఓన్లీ ఇంగ్లీష్ అండి, దయచేసి గమనించండి. ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే ఆ యొక్క మాసపత్రిక జెమ్స్ యొక్క పరిచయ వివరాలు దాంట్లో ఉన్నాయి. కావాల్సిన దయచేసి అందరూ తీసుకోండి ఆ పుస్తకం. There is several ministry. This is not for the sake of gems, it is to strengthen the local church. ఇది జెమ్స్ కోసం అని కాదు, స్థానిక సంఘాలు ఈ యొక్క మిషనరీ బాధ్యతల గురించిన అవగాహన పెంచుకోవడానికని రాయబడింది. And this, if you are interested, you can read, and if you feel it will be helpful for your churches, you can approach our leader and they will help you, so that this will help the church to be strengthened, so that your church will grow and impact the community. గమనించండి, ఇది మీరు తీసుకుని చదవండి, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ సంఘాలకు నేర్పండి, మీ సంఘాల ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందగలవు. ఇంకా ప్రభు ప్రేరేపిస్తే ఈ యొక్క మిషనరీ పరిచర్యలో భాగస్వాములయ్యే త్రోవలు కూడా దాంట్లో తెలుస్తాయి. మిషనరీ యొక్క జెమ్స్ యొక్క ప్రతినిధులను కలిస్తే మరిన్ని వివరాలు వారు మీకు అందిస్తారు. I think సంపత్ అండ్ Abhishek Ramya also can give the information. Once again, I want to thank each and everyone from the bottom of my heart for your prayers, for your support for GEMS Ministry.